తెలంగాణ రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు పెద్ద యాక్టివ్గా లేరు. అయినా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎలాంటి ఎత్తుగడలు కూడా చంద్రబాబు నాయుడు గారు వేయట్లేదు. అయినప్పటికీ కేసీఆర్ గారు మాత్రం నిన్న అసందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన తెస్తూ మళ్ళీ దుర్మార్గుడు, మూర్ఖుడు అంటూ మరోసారి చంద్రబాబు నాయుడు గారి మీద విషం గక్కారు. ఇది చూడగానే ఒక్కసారిగా తెలుగుదేశం శ్రేణులు మళ్ళీ బొగ్గుమన్నాయి, చాలా ఆగ్రహానికి గురయ్యారు. మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఇంకా సచ్చినా సరే, పార్టీ సచ్చినా సరే, ఈరోజు ఒక్క సీటు కూడా రాదని తెలుస్తున్నా సరే ఇతను ఎందుకో ఇంకా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రాకులు ఆడుతున్నాడు? మీ అభిప్రాయం ఏంటి మరి? ఎందుకు ఇలా కేసీఆర్ తయారయ్యాడు? ఈ అహంకారంతోనే కదా కొడుకు ఇద్దరు కలిసి పార్టీని నాశనం చేస్తారని ఈరోజు మొత్తం పార్టీ శ్రేణులు అందరూ కోడైకి వస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద? ఇక్కడ అసందర్భంగానే మాట్లాడాడు ఆయన. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు ఉండాలి, అంతే కదా. వాళ్ళకి తగినంత సమయం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఈయన 10 ఏళ్ళు ఉండి పీకలేకపోయింది, వాళ్ళు 100 రోజులు ఏం పీకెత్తారు? చెప్తారు ఎలక్షన్లో మేము చేస్తామో ఒకటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఒక సంవత్సరాల వరకు చేయకపోతే అప్పుడు అడగాల. వీళ్ళు కంగారు వచ్చేది నెలల్లోనే మొదలెట్టేశారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలల్లోనే అసహనం అన్నమాట, అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. నీటిలోంచి మడుగులోంచి బయటకు వచ్చిన మొసళ్ళలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అధికారం ఉన్నంతసేపు మడుగులో ఉన్న మొసళ్ళలాగానే ఎవడు దొరికితే అని పట్టి వీడిచ్చేశారు. ఉద్యమం అప్పుడు కూడా ఒక రకంగా వాళ్ళు కుమ్మేశారు, బెదిరించేశారు, భయపెట్టేశారు ఒక రకంగా. ప్రజల సమయం పడిచారు. విచిత్రం అది. వీళ్ళు ఎంత రెచ్చదొబ్బినా ప్రజలు రెచ్చిపోలేదు. తెలుగోళ్ళు తెలుగోళ్ళు గొప్పతనం. ఎవడో ఒకళ్ళిద్దరు మాట్లాడతారు, అది ఆ టైపు మాట్లాడారు, ఈ టైపు మాట్లాడారు, కానీ ప్రజలు ఏమీ రెచ్చిపోలేదు అక్కడ. అందుకనే గొడవ గట్ట జరగలేదు. ఇక కేసీఆర్ గారి బుద్ధి ఒక్కరి బుద్ధి అనేటువంటిది స్పష్టమైంది. చంద్రబాబు గారు ఏ రకంగా ఆయనకు ప్రత్యర్థి చెప్పండి? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారో లేదో తెలియదు, పోటీ చేయట్లేదు అనేటువంటి సంకేతాలే వస్తున్నాయి. అసలు యాక్టివిటీ లేదు. అటువంటిప్పుడు పనిగట్టుకుని చంద్రబాబు గారిని లాక్కు వచ్చి స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకుని ఆయన విమర్శించాల్సిన అవసరం ఏం వచ్చింది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేద్దామంటే ఒకవేళ ఈయన ఇక్కడ విమర్శిస్తే అక్కడ ఓట్లు ఏం పడతాయి? ఇప్పుడు చంద్రబాబు గారిని అన్పాపులర్ చేసి మీరు నోరు బారేసుకుంటాం వల్ల వాళ్ళ అబ్బాయి అహంకారంతో గర్వంగా ఒళ్ళు తెలియకుండా కొవ్వెక్కి మాట్లాడిన మాటలకి వాళ్ళ పనిష్మెంట్ పడింది. వాళ్ళకి అధికారమే కోల్పోయారు కదా ఈరోజు. అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు లాక్కున్నాం కదా అని అనుకున్నారు పార్టీని. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తెలంగాణకు 2వసారి స్వతంత్రం ఇచ్చిన పార్టీ ఎన్టీ రామారావు గారు. కాబట్టి వీళ్ళకి నాయకులకు విశ్వాసం ఉన్నా లేకపోయినా వీళ్ళకి అనేక అవకాశాలు కల్పించి వాళ్ళ గొంతులు మాట్లాడే వేదిక కల్పించిన వాళ్ళకి విశ్వాసం లేకుండా పార్టీ మారిపోయి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి చేరినా ప్రజలు ఎందుకు మారుతారు? కొంగర కళ్యాణ సభలోను గత ఎన్నికల ముందు 2018 ఎన్నికల ముందు పెద్ద కొంగర కళ్యాణ సభలో పెడతా ముసలాం ఏమని తెలుసా? జై తెలుగుదేశం అన్నాడు. అర్థమైందా నీకు? అంటే వాళ్ళ మనసుల్లో నాటుకుపోయి ఉంటుంది. వీళ్ళు ఒకవేళ దాన్ని మార్చుదామన్నా కుదరదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు తిన్న కాజా ఇంకా అంత చాలలేదు అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు మొన్న కేసీఆర్ గారు ఓడిపోయి ఆ తుంటి విమికి ఇరిగిపోయిన తర్వాత కొంచెం అందరికీ పోన్లేరా బాబు అనుకుంటున్నారు, చర్చిన బాబు అన్నట్టుగా. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ తోకలో ఉంది ప్రాణం, ఆ తోకను కూడా తొక్కేయాలనుకుంటారు. అది ఎంత పాపం అంటే హాస్పిటల్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూసావా ఏం అవసరం అండి ఆయనకి, వెళ్ళి కలిసి అన్నీ పరామర్శ చేసి. అదేనండి, ఇప్పుడు పాముకు పంటిలోను నరుడికి కంటిలోనూ ఉంటుందంటారు విషయం. ఈయనకి నోట్లోనూ కంటిలోనూ కూడా విషయమే. అక్కడ చంద్రబాబు గారు గెలిచేసిలా ఉన్నాడు. ఈయన అధికారం పోయింది, ఈ పార్టీ కారు 2 షెడ్కి వెళ్ళిపోయేలాగా ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఓడిపోతే సాధారణంగా ఈయన మీద నిజంగా అభిమానం ఉండి సింపతి ఉంటే పార్లమెంట్కి పుంజుకోవాలి. ఈయన కూడా కేకే 10 ఏళ్ల పాటు కూడా ఉన్నాడు. ఉద్యమం అప్పటి నుంచి కూడా, అప్పుడు కాంగ్రెస్లో కోవర్ట్గా పనిచేసాడు, తర్వాత ఈయన కూడా ఉన్నాడు. నేను కాంగ్రెస్లో పుట్టాను, కాంగ్రెస్లో సత్తానని అందులో పోయాడు. వాళ్ళ అమ్మాయి ఏమో గ్రేటర్ చైర్మన్గా ఉంటే, మున్సిపల్ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఆవిడ వెళ్ళిపోయింది. కడియం శ్రీహరి గారు కూడా టీడీపీ నుంచి ఎలా తీసుకున్నాడో, వాళ్ళ అమ్మాయికి ఏకంగా వరంగల్ పార్లమెంట్ కడితే కూడా మాకు వద్దని చెప్పేసి పోయారు. ఇంకా అనేక మంది దారి నాగేంద్ర అలగొట్టోళ్ళు వెళ్ళిపోయారు.
ఇంకొక 20 మంది లైన్లో ఉన్నారంట. ఈయన పార్టీ ఎక్కడ ఉంది? అసలు అభ్యర్థులే దొరకనప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మీ ప్రవర్తన, మీ వ్యవహారం, మీ మాట తీరు, దీనివల్ల ఖచ్చితంగా మీ అయినోళ్ళే దూరం అయిపోతారు. పైగా పుట్టుడు కేసులు, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు జాలి, నేను చాలా జాలిగా మాట్లాడాను. ఎందుకంటే ఆడబిడ్డకి అలాంటి అవమానం జరగకూడదు, అటువంటి వ్యాపారాల్లోకి వెళ్ళకూడదు. వెళ్ళినా కానీ వీళ్ళు చెప్పాలా, అటువంటి నీకు ఎంతకమ్మా బోల్డ్ డబ్బు ఇంకా దుబ్బి కావాలితే ఇక్కడ 100 ఎకరాలు ఇచ్చేస్తానని చెప్పాలా. అంతేగాని ఆ వ్యాపారాలు పనేటి అవి చెప్పడం మానేసి అది తెలియలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు మాకేం సంబంధం లేదు అని నోటీసులు ఇస్తున్నారు. వీళ్ళకి సంబంధం లేకుండా ఎందుకు ఉంటుంది ఫోన్ ట్యాపింగ్? వాళ్ళకి ఏంటి అవసరం పోలీసు వాళ్ళకి? వీళ్ళు చెప్పకపోతే ఎందుకు చేస్తారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇతను తీసుకున్నాడు, ఇతని దగ్గర జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడో తెలియదు, కానీ మొత్తం మీద వాడుతున్నారు దీన్ని. ఇప్పుడు ఈ వాళ్ళు దొరికేశారు. ఆ పోలీసు వాళ్ళు ఒక్కొక్కళ్ళు సురేష్ గోపి సినిమాలు వస్తాయి చూడు, పోలీస్ కమిషనర్ అని అలాంటివి. అందులో పోలీసు వాళ్ళే దొరుకుతారు. వాళ్ళకి కుర్చీ కట్టేసి వాళ్ళు ఫుల్ కోటింగ్ ఇస్తే మొత్తం చెప్పేస్తారు. అలాగే ఇప్పుడు ఎవడెవడన్నాడో చెప్పేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఉన్నాయి. మనం చెప్పుకున్నంత మర్యాదగా ఉండదు లోపల ట్రీట్మెంట్. ఇవన్నీ పడలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళు నేర్పిన విద్యే కదా, మొత్తం చెప్పేస్తారు. వాళ్ళ జోలికి రాకుండా వాళ్ళది ఏం పోద్ది, అప్రూవర్గా మారిపోతారు. వీళ్ళే వెళ్తారు, వరుసెట్టేస్తారు, మొత్తం లైన్ పెడేస్తారు అందరూ ఉన్నాయి. ఇంత గోతులో ఉండి రేపో మాపో అధికారంలోకి వచ్చి చంద్రబాబు పైన సూర్యుడు కింద చంద్రుడు అన్నట్టుగా చంద్రబాబు పైన ఎండ బగబగ మండిపోతుంటే ఆ ఎండకి తాడలేక అందరూ ఇంట్లో దాక్కుంటుంటే చంద్రబాబు నాయుడు గారి సభలకి ఆయన అలాగే వెళ్తున్నాడు సభలకి, జనం కూడా అలాగే వస్తున్నారు. ఇదంతా చూసి కన్నుగుట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మొన్నే అన్నాడు, తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి, పడినా లేచి నిలబడుతుంది, ఎన్ని సంక్షోభాలు వచ్చిన పార్టీతో నిలదొక్కుంది. నిజమే, 23 సీట్లు వచ్చినాయి, అందులో 4 దొబ్బేశారు. అయినా సరే వాళ్ళు శాసనసభ్యుల కోటాలో ఉన్న ఎమ్మెల్సీని గెలిచారు, పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిచారు వాళ్ళు. ఇంత నిర్బంధం, నిరంకుశం, దుర్మార్గం, అరాచకం నిన్ను మించినోడు జగన్మోహన్ రెడ్డి. ఈయన 2.0 లెవెల్లో చేసాడు. అయినా సరే అక్కడ నిలబడే పార్టీ వాళ్ళు రేపో మాపో అధికారులు ఎన్నికల ఫలితాలు లాంఛనం, ఎన్నికల ఫలితాలు లాంఛనం. ఆల్రెడీ టీడీపీ ఆ కూటమి విన్నింగ్ అక్కడ. మీరేంటి అసెంబ్లీ అని వెంటనే వచ్చే పార్లమెంట్లో మీరు దుకాణం సర్దేసుకునే ఉన్నారు. వాళ్ళ పార్టీయే ఉండదో డౌట్. ఇప్పుడు నిన్న మీ ప్రెస్ మీట్లో పక్కన ఉన్నవాడు రేపు ఎల్లుండి మీ దగ్గర ఉండటో డౌట్. ఈ 10 ఏళ్లలో ఏనాడన్నా రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడాడైనా? టోపీ పెట్టుకుని ఆయన వ్యవసాయం చేసాడు తప్ప, కొండగొట్ట ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి వస్తుంటే బస్సు యాక్సిడెంట్ అయితే మీ పార్టీ వాళ్ళు ఒక్కడన్నా వెళ్ళి మాట్లాడా? వెళ్ళకపోయినా కానీ గెలిచారు. అప్పుడు మీరు ఏం మ్యాజిక్లు చేసి గెలిచారు ప్రజలందరికీ తెలుసు. ఇవాళ పరిస్థితి కారు సారు 2 షెడ్కి వెళ్ళిపోతున్నాయి. పైగా అవినీతి చూసారా మీరు? 7 లక్షలు అప్పు చేసేసాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో అతిగతి లేదు, అది కృంగిపోయి అది అలా సచ్చింది. ఇప్పుడేమో కాల్ ట్యాపింగ్ కేసులు అలుముకున్నాయి. ఇక ఎన్ని రాబోయే రోజుల్లో ఇంకెన్ని పెండింగ్ బకాయిలు అన్నీ ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి, దొంగ కేసులు పెట్టి ఆయన నిర్బంధించగలిగినప్పుడు ఎంత లొసుగులు పెట్టుకుని వీళ్ళు, ఎంత మైనస్లు పెట్టుకుని, ఎంత అవినీతి స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు తప్పించుకోలేరు. రేవంత్ రెడ్డి విడతల వారీగా ఇద్దామని చూస్తున్నాడు, కాజాలు పెడతాము, ఆత్మను ఒకేసారి పెట్టేయకుండా నేను ఒక్కో కాజే పెడతాడనమాట. అర్థమైందా? అయిపోయింది పని. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక రేవంత్ రెడ్డి చేత ఇవన్నీ చంద్రబాబు గారు చేయించడేమో డౌట్ ఈయనకి. చంద్రబాబు గారు అక్కడ చాలా బిజీగా ఉన్నాడు. ఖచ్చితంగా వదలడు. ఎందుకు వదులుతాడు? నీ బతుకుచాడా అన్నావు, ఎందుకు వదిలేస్తారు? నిన్న మళ్ళీ మాట్లాడావు. దాని పనిష్మెంట్ ఖచ్చితంగా రేపు నేను ఒకటి వస్తుందేమో అనుకున్నాను పార్లమెంట్, ఒకటి కూడా రాదు. అర్థమైందండి? ఎందుకంటే కాంగ్రెస్ 10 వస్తాయి అనుకున్నాను, 12, 13 వస్తాయి. 4, 3 గ్యారంటీ బీజేపీకి వస్తాయి. ఒకటి వాళ్ళకి అప్పచెప్పారు కదా, వాళ్ళకి రాసి ఇచ్చేశారు కదా. రేపు రీఆర్గనైజేషన్ అయిన తర్వాత ఆ పాత బస్తీలో సీట్లు కుకట్పల్లిలో ఒక వార్డు వేయాలి. అందులో 2 వార్డులు ఆ 6 నియోజకవర్గాల వాళ్ళు అందరినీ పేళ్ళు కింద తీసేసి తీసుకొచ్చి చిన్నప్పుడే పడేయాలి, వాళ్ళందరినీ కలిపేయాలి. అప్పుడు కానీ జబ్బు కట్టదు. వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు, వాళ్ళతో చేతిలో పెట్టుకుని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎంతనే ఇది జరిగిన రోజునే సెట్ అవుద్ది అంతనే. కేసీఆర్ గారు ఇంక ఇప్పటికైనా సరే ప్రజల మనసు గెలుచుకోవాలి. చాలామంది నాలాటోళ్ళతో సహా సచిన్ పవన్ ఎందుకు చంపడం ఎప్పుడు విమర్శించలేదు. కేసీఆర్ గారి పట్ల నేను ఆ రోజు కూడా చెప్పిన, ఆయన పరిపాలనలో సామాన్యుడికి ఎవరికి ఇబ్బంది పడదని చెప్తూ వచ్చేవాడిని. కానీ ఈ నోటుతోల, ఈ అహంకారం, ఈ దురహంకారాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి. ఈసారి మళ్ళీ ఇంకో మొట్టికే ఎత్తని కానీ దారిలోకి రారాళ్ళు.